హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ జాబ్లో ఏంటంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటే అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. గవర్నమెంట్ స్కూల్స్లో జాబ్స్. అంతేకాకుండా శాలరీ కూడా మనకి 30,000 రూపాయల పైనే ఉంటుంది, అన్ని అలవెన్సెస్తో కలుపుకొని. సో ఎవరు మిస్ చేసుకోవద్దు. ఏజ్ కూడా మనకి 50 ఇయర్స్ వరకు ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. అది ఎలా, ఆ జాబ్ ఏంటి, ఇంకా మిగిలిన డీటెయిల్స్ ఏంటి అనేవి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియోని అయితే అందరూ చూస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసినట్లయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏంటంటే షార్ట్ నోటిఫికేషన్స్ అన్నీ అందులో అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. సో ఈ పోస్ట్కి ఏంటంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ కాకుండా ఆఫ్లైన్ అప్లికేషనే ఫిల్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇది అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో ఈ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా టెలిగ్రామ్ ఛానల్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకి ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ది ఏంటంటే పోస్ట్ అప్లైడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, మనకి ఇక్కడ ఎల్డీసీ అనేది మనం రాయాలి, అంటే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అప్లై చేస్తున్నట్టు అనమాట. తర్వాత మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, నెక్స్ట్ మేలా ఫీమేలా, ఫాదర్స్ నేము, మ్యారేజ్ స్టేటస్, నేషనాలిటీ, క్యాస్ట్ కేటగిరీ అన్నీ ఫిల్ చేయాలి. తర్వాత ఒక కలర్ పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ది ఒకటి మనం గమ్తో పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేయాలి. ఎస్ఎస్సి 10th క్లాస్ అనేవి సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్లో మీరు ఎస్ఎస్సి పాస్ అయ్యారు, ఏ బోర్డు నుండి, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇవేవి కంప్లీట్ చేసి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. వాటిని కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇంకేదైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే, మనకి ఐటీఐ లాంటివి ఏమైనా ఉన్నట్లయినా కూడా అవి కూడా ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్పీరియన్స్, ఒకవేళ మీరు ఇంకెక్కడైనా ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేసినట్లయినా దాని తాలూకా ఎక్స్పీరియన్స్ అనేవి ఎన్ని సంవత్సరాలు, ఎప్పటి నుండి ఎప్పటి వరకు చేశారనేది కూడా మనకి బ్రీఫ్గా రాయాలి. ఇంకా మీకు నోన్ లాంగ్వేజెస్, తెలిసిన లాంగ్వేజెస్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ ఇలా ఇక్కడ రాసుకోవచ్చు. మీ కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. సో అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్, అంటే మనకి చెప్పాను కదా ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కాబట్టి మనం పోస్ట్ ద్వారా ఈ ఫిల్ చేసిన ఫామ్ని, తర్వాత ఫీ పే చేసినటువంటి డీడీని కూడా పంపించాల్సి ఉంటుంది. సో డీడీ ఏ బ్యాంకులో తీశారు, డీడీ నెంబరు, డేటు ఇవి కూడా మెన్షన్ చేసి మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ డిక్లరేషన్ చదువుకొని మనకి సిగ్నేచరు, నేమ్ అనేది ఇక్కడ రాయాలన్నమాట. సో ఇది అప్లికేషన్ ఫామ్ ప్రొసీజరు. సో ఇప్పుడు జాబ్ డీటెయిల్స్లోకి వస్తే గవర్నమెంట్ స్కూల్స్లోని క్లర్క్ జాబ్స్ అనమాట, లోవర్ డివిజన్ క్లర్క్ అనమాట. సో ఈ జాబ్ అనేది మనకి ఒక్కసారి సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఒకటి కల్పించారు. సో ఇక్కడ చూసారు కదా, హౌ టు అప్లై అనేది ఇక్కడ మెన్షన్ చేశారు క్లియర్గా. మనకి ఇక్కడ చూడండి, sssbj.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ని. దాన్ని ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత మనకి 500 రూపీస్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. డీడీ తీసి మనకి ఈ అడ్రస్కి ఇక్కడ మనం పంపించాలన్నమాట. లాస్ట్ డేట్ కన్నా ముందే పంపించాలి. సో మనకి ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ అనమాట, కర్ణాటక స్టేట్. సో డీడీ కూడా మనం ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ అని రాసి డీడీ తీయాల్సి ఉంటుంది. మనకి డీడీ ఫీజు కూడా 500 రూపీస్ అనమాట. దీంతోపాటు మనం ఒక సెల్ఫ్ అటెస్టెడ్ ఎన్వలప్ విత్ స్టాంప్ వర్త్ 42 రూపీస్. అంటే మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి టోటల్గా ఫిల్ చేసి డీడీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత అప్లికేషన్ ఫీజు కట్టిన డీడీ ఫాము, దీంతోపాటు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జెరాక్సెస్ సెట్ మొత్తం కలిపి మనం స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాలన్నమాట. సో స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించినట్లయితే దాంతోపాటు మనం ఎంటీ ఎన్వలప్ని కూడా వాటి పంపించాలి. సో రిటర్న్లో వాళ్ళు మనకి ఏదైనా పంపించాలంటే వాళ్ళు దాన్ని వాడతారు. సో దాంట్లో 42 రూపీస్ స్టాంప్ అనేది అటాచ్ చేయాలి దానిపైన. ఇది మనకి అప్లికేషన్ ప్రొసీజరు. సో మనకి పేమెంట్ విషయానికి వస్తే మనకి మినిమం 30,000 రూపీస్తో పాటు మనకి రెంట్ ఫీ, అకామిడేషన్ అనేది ఇస్తుంది. అంటే మనకి అకామిడేషన్కి కూడా ఫీజు ఇస్తారనమాట. పే బ్యాండు, గ్రేడ్ పే, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, డిఏ ఉంటుంది, మెడికల్ అలవెన్స్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అలవెన్స్ ఫర్ చిల్డ్రన్స్, మీ పిల్లలు ఉంటే వారికి కూడా మనకి ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది పర్మనెంట్ జాబ్స్ అవడం వల్ల బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు పోస్టులు చూద్దాం మనకి ఎలా ఉన్నాయి ఏంటి అనేది.
సో మనకి ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ పోస్టులు అనమాట. సో టోటల్గా 2 ఇచ్చారు, మనకి ఎస్టీ కేటగిరీకి ఒకటి, అన్రిజర్వ్డ్ ఓపెన్ కేటగిరీకి ఒకటి. సో అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 to 50 years అనమాట. మనకి 1 November 2025కి క్యాలిక్యులేట్ చేస్తారు డేట్ అనేది. సో క్వాలిఫికేషన్ మనకి 10th class పాస్ అయితే సరిపోతుంది. దీంతోపాటు మనకి టైపింగ్ స్పీడ్ మినిమం 40 words per minute అనేది ఉండాలి. తర్వాత షార్ట్ హ్యాండ్లో నాలెడ్జ్ ఉండాలి, కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. తర్వాత ఇంకా ఇంగ్లీష్ లాంగ్వేజ్, కన్నడ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. లెక్చర్స్, రికార్డ్స్ కీపింగ్, తర్వాత డ్రాఫ్టింగ్, ఇటువంటి వాటిపైన అవగాహన ఉంటే ఎక్స్ట్రా స్కిల్స్ మీద బేస్ చేసుకొని మనల్ని ఎక్కువగా సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా పే లెవెల్కి వచ్చేసరికి మనకి సిపిసి లెవెల్ 2లో మనకి పే చేస్తారనమాట. 19,000 to 63,000 వరకు ఉంటుంది. సో మనకి అన్ని అలవెన్సెస్తో కలుపుకొని 30,000 పైన మనకి శాలరీ ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ అనేది మనకి సైనిక్ స్కూల్ బీజాపూర్ కర్ణాటక నుండి రిలీజ్ అయిందనమాట. సో ఈ సైనిక్ స్కూల్స్లో మనకి ఈ లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు అనేవి ఉన్నాయి. సో ఇవి పర్మనెంట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు, అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.